నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరుతాను. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి అవికా గౌర్ విషయమే. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో చిన్నప్పుడే పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయిన అవికా గౌర్ ఆ తర్వాత ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అవికా గౌర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందనుకున్నారు. కానీ ఉన్నట్టుండి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వెబ్ సిరీస్ వైపు దృష్టి పెట్టి కొన్ని మూవీస్ని కూడా ప్రొడ్యూస్ చేసిన అంతలా సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ సీరియల్స్లో చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ తాజాగా ఈమె మిలింద్ చంద్వానీ అనే బిజినెస్ మ్యాన్తో సీక్రెట్గా ఎంగేజ్మెంట్ని చేసుకొని సెప్టెంబర్ 30న వీరిద్దరూ గ్రాండ్గా పెళ్లి చేసుకోగా ఆ పెళ్లి వేడుకలకి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు ఈ నూతన దంపతులకి విషెస్ని తెలియజేస్తే మరికొంతమంది అవిక ఇంత హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకుందనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అవిక పెళ్లి చేసుకున్న మిలింద్ చంద్వానీ ఎవరు? డబ్బు కోసమే అవిక హడావిడిగా పెళ్లి చేసుకుందా? తెలుగు ఇండస్ట్రీలో అవికాని ఎదగకుండా తొక్కేసిందెవరు? నాగార్జున అవికాకి సపోర్ట్ చేయడానికి గల కారణాలేంటి? హీరో నిఖిల్కి అవికాకి మధ్య అసలు ఏం జరిగింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. అవికా గౌర్ అలియాస్ ఆనంది. ఈమె 1997 జూలై 30న మహారాష్ట్రలోని ముంబైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి సమీర్ గౌర్, తల్లి చేతన్ గౌర్. ఈమెకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి సీరియల్స్లో, సినిమాల్లో చిన్నా చితక పాత్రలు చేస్తూ ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అవికా తన స్కూలింగ్ని ముంబైలోని రాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న అవికాకి చిన్నప్పటి నుండి యాక్టింగ్, డాన్స్ పై చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో తల్లిదండ్రులు తన కొడుకు, కూతుర్ని కూడా సీరియల్స్, సినిమాల్లోకి తీసుకొస్తే వారి ద్వారా ఆర్థిక పరిస్థితులు సుధారిస్తాయనుకున్నారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఒక షాపింగ్ మాల్లో పిల్లల కోసం ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయగా అవిక తన ఫ్యామిలీతో అక్కడికి వెళ్లి డాన్స్లో పాల్గొనింది. అలా చాలా యాక్టివ్గా డాన్స్ చేయడంతో అక్కడికి వచ్చిన ఒక సీరియల్ కాస్టింగ్ డైరెక్టర్ అవికాని చూసి ఆమె పేరెంట్స్తో మాట్లాడుతూ తను సీరియల్స్కి, సినిమాలకి కాస్టింగ్ చేస్తుంటాడని, ఇప్పుడు ఒక సీరియల్కి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కావాల్సి ఉందని, మీ అమ్మాయితో యాక్ట్ చేయించడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆడిషన్ ఉన్నప్పుడు చెప్తానని చెప్పి అవికా తల్లిదండ్రుల మొబైల్ నెంబర్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా ఒక నెల తర్వాత ఫోన్ చేసి సీరియల్లో ఆడిషన్ ఉందని అడ్రస్ని పంపి రమ్మనగా అవికా తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా మరుసటి రోజు సీరియల్ ఆఫీస్కి వెళ్ళగా అవికా డాన్స్ గ్రేస్, యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ రాజ్ కుమార్ ఆర్యన్ అనే సీరియల్కి అవికాని సెలెక్ట్ చేయగా అందులో హీరోయిన్ చిన్నప్పటి పాత్రని అవికా చేయడం గమనార్హం. ఇక అలా ఆ సీరియల్ 2008లో టెలికాస్ట్ అయి అవికా యాక్టింగ్కి మంచి గుర్తింపు రావడంతో తన యాక్టింగ్ చూసి అవికాకి చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్లో మెయిన్ లీడ్గా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ సీరియల్ కూడా 2008లో కలర్స్లో టెలికాస్ట్ అయి ఆనందీగా పరిచయమై యావత్ భారతదేశంలో అవిక ఆ సీరియల్ ద్వారా టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. అలా 2008 నుండి అవిక నాన్ స్టాప్గా ఆ సీరియల్లో యాక్ట్ చేయగా అలా వచ్చిన డబ్బులతో అవిక తల్లిదండ్రులు ఇల్లు, కార్ని కొనుక్కొని ఆర్థికంగా ఫ్యామిలీని స్థిరపరుచుకున్నారు. ఇక అలా ఎప్పుడైతే ఆ సీరియల్లో తన పాత్ర ముగిసిందో అవిక ఆ పాపులారిటీతో సినిమాల్లోకి వెళ్ళి ట్రై చేయగా మార్నింగ్ వాక్ అనే మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి షాహిద్ కపూర్తో పాఠశాల, అజయ్ దేవగన్తో తేజ్ అనే మూవీస్ని చేస్తూ బిజీగా ఉన్నప్పుడే 2011 కల్లా మూడు ముళ్ళు అనే సీరియల్లో హీరోయిన్గా కనిపించడంతో అందరూ షాక్కి గురయ్యారు. ఇక అలా 14 ఏళ్లకే అవిక 25 ఏళ్ల అమ్మాయిలా కనిపించడంతో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చిందని ఆమె తల్లిదండ్రులు డబ్బు మీదున్న ఆశతో కూతురికి హార్మోన్ ఇంజెక్షన్స్ని వేపించారని, అందువల్లే బాడీలో చేంజెస్ వచ్చి అవిక 14 ఏళ్లకే మెచ్యూర్డ్ అమ్మాయిలా కనిపిస్తుందనే విమర్శలు వచ్చినా వీటిపై అవిక గాని ఆమె తల్లిదండ్రులు గాని స్పందించలేదు. ఇదిలా ఉంటే అవిక మూడు ముళ్ళు సీరియల్లో యాక్ట్ చేసేటప్పుడు ఆ సీరియల్ హీరో అయిన మనీష్తో తనకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ కలిసి వెకేషన్స్కి, పార్టీస్కి వెళ్తూ మీడియా కంటపడడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారని, మనీష్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. ఇక అలా మీడియా వీరిద్దరిని ఇదే ప్రశ్న అడగగా అందుకు వీరు నవ్వుతూ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడంతో వీరి పెళ్లి కన్ఫామ్ అనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే మూడు ముళ్ళు సీరియల్ తెలుగులో మా టీవీలో టెలికాస్ట్ అయి మంచి ఆదరణ లభించడంతో ఆ సీరియల్లో అవికాని చూసిన నాగార్జున తను ప్రొడ్యూస్ చేయబోయే ఉయ్యాల జంపాల మూవీకి హీరోయిన్గా ఫిక్స్ చేయాలని ఆమెను హైదరాబాద్కి రప్పించి ఆడిషన్ చేయగా ఆ పాత్రకి అవిక పర్ఫెక్ట్గా సెట్ అవ్వడంతో ఒక కండిషన్ పెడుతూ
ఈ మూవీ కంప్లీట్ అయ్యే వరకు ఏ సీరియల్లోనూ యాక్ట్ చేయకూడదని చెప్పగా అవిక అందుకు ఒప్పుకొనింది. అలా రాజ్ తరుణ్ హీరోగా, అవిక హీరోయిన్గా ఉయ్యాల జంపాల మూవీ చేయగా ఈ మూవీ 2013 డిసెంబర్ 25న రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఈమెకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఏ షూటింగ్కి వెళ్ళినా అవిక తన బాయ్ ఫ్రెండ్ అయిన మనీష్ని తనతోనే తీసుకెళ్లడంతో ఆ తర్వాత నాగార్జున ఈమెకి సపోర్ట్ చేయలేదు. కానీ ఉయ్యాల జంపాల సక్సెస్ తర్వాత అవికాకి నాగశౌర్యతో లక్ష్మీ రావే మా ఇంటికి అనే మూవీలో ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు. అయితే రాజ్ తరుణ్తో ఈమెకి ఉన్న మంచి పరిచయంతో వీరిద్దరూ కలిసి సినిమా చూపిస్తామావా అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో రాజ్ తరుణ్, అవిక చట్టాపట్టాలేసుకుంటూ హైదరాబాద్లో పార్టీస్, పబ్స్ అని వెళ్ళగా అందుకు సంబంధించిన ఫోటోలు మీడియాలో హల్చల్ అవ్వడంతో వీరిద్దరూ డేట్ చేస్తున్నారనే వార్తలు బయటికి వచ్చాయి. ఇక ఈ విషయం అవిక బాయ్ ఫ్రెండ్ అయిన మనీష్కి తెలిసి ఇద్దరి మధ్య గొడవలు జరిగి అవి తారాస్థాయికి వెళ్లడంతో వారిద్దరూ బ్రేకప్ చేసుకుని విడిపోయారు. ఇక రాజ్ తరుణ్ సినిమాగ్రాఫ్ కూడా ఒక స్టేజ్లో పూర్తిగా పడిపోవడంతో అతనితో ఉంటే ప్రయోజనం లేదని అవిక తనతో ఉన్న రిలేషన్కి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే మూవీ చేసేటప్పుడు నిఖిల్తో ఈమెకి కొన్ని విషయాల్లో గొడవలు వచ్చి అతను వల్గర్గా మెసేజ్లని పంపగా అవిక వాటికి ఘాటుగా స్పందించడంతో ఆక్రోశానికి గురైన నిఖిల్ తనని ఫస్ట్ హీరోయిన్ నుండి థర్డ్ హీరోయిన్గా మార్చేశాడనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అవిక ఒక హీరో తన ప్రైవేట్ ఫొటోస్ని, వీడియోస్ని పంపించమన్నాడని, అందుకు తాను ఒప్పుకోకపోవడంతో నోటికొచ్చినట్లు తిట్టి ఇండస్ట్రీలో ఎలా ఉంటావో చూస్తా అని బెదిరించాడని అవిక ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అప్ అవ్వడంతో ఈమెకి అప్పటి నుండి సినిమాల్లో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే అవిక తన దృష్టిని వెబ్ సిరీస్ల వైపు మళ్లించి మ్యాన్షన్ 24, వధువు అని చేస్తూ పాప్కార్న్ అనే మూవీతో ప్రొడ్యూసర్గా కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన ఆ మూవీ అంతలా ఆడకపోవడంతో ఆర్థికంగా చాలా వరకు నష్టపోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఒకవైపు బిజినెస్లు చేస్తూ మరోవైపు ఎన్జిఓలో పనిచేస్తూ బిజీగా ఉన్న మిలింద్ చంద్వాని ఆర్థికంగా బాగా బలంగా ఉండేవాడు. అలా ఒకసారి అవిక ఎన్జిఓ పనిపై అతన్ని కలవడం, ఆ సమయంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా మిలింద్ అవికాపై ఉన్న ప్రేమతో ముంబైలో ఒక బంగ్లాని గిఫ్ట్గా ఇవ్వడంతో తమ ప్రేమని అఫీషియల్ చేయాలనుకున్నారు. అలా అప్పటి నుండి తాను చేసిన మూవీస్, వెబ్ సిరీస్ ఆడకపోవడం, మరోవైపు సీరియల్స్లో కూడా ఛాన్సులు తగ్గడంతో మిలింద్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన అవిక 2025 జూన్లో సీక్రెట్గా ఎంగేజ్మెంట్ని చేసుకోవడంతో అవిక మిలింద్ డబ్బుని చూసి ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. అయినా ఈ వార్తల్ని పట్టించుకొని అవిక 2025 సెప్టెంబర్ 30న తాను ఇప్పుడు కంటెస్టెంట్గా చేస్తున్న పతి పత్ని ఔర్ పంగా అనే రియాలిటీ షోలో వారిద్దరూ గ్రాండ్గా పెళ్లి చేసుకొని ఒకటవ్వడంతో ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో అందరూ వీరిద్దరికి విషెస్ని తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు అవిక హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తెలుగు, కన్నడ, హిందీలో 35 సినిమాల్లో, 5 సీరియల్స్లో, 3 వెబ్ సిరీస్లో యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను ఒక సైమా అవార్డుతో పాటు 3 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ని అందుకుంది. మీకు అవిక గౌర్ నటించిన సినిమా, సీరియల్స్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, పుస్తకాలు చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది, మనుషుల్ని చదివితే లోక జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బ్రతకొచ్చు కానీ లోక జ్ఞానం లేకపోతే బ్రతకడం చాలా కష్టం. ఇది ఫోక్స్ నటి అవిక గౌర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.